ద 9 న్యూస్ కి స్వాగతం. పార్వతీపురం జిల్లా కేంద్రంలో 2 రోజుల ముందే క్రిస్మస్ వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఎమ్మెల్యే విజయచంద్ర ఆధ్వర్యంలో జరిగిన వేడుకల్లో నియోజకవర్గ ప్రజలు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. మరి ప్రార్థించడానికి మన గౌరవ శాసనసభ్యులు వేదిక వద్దకు వస్తున్నారు కాబట్టి వారికి కూడా స్వాగతం పలుకుతూ అందరూ కూడా ఇది మన సొంత కార్యక్రమంలా భావించి కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నాం. క్రిస్మస్ వచ్చింది, తెచ్చింది పండగ తెచ్చింది దావీదు పట్టణములో ఎక్కించుకుంటావు మీరు ఎందుకు వచ్చేస్తారు. అందరికీ నమస్కారం. ఈరోజు నా కుటుంబ సభ్యులని ఈరోజు పిలిచిన ప్రతి ఒక్కరికి కూడా నా కోసం, అంటే ఇది పండగ ఎవరితో చేసుకుంటారండి? కుటుంబ సభ్యులతోనే చేసుకుంటారు. మిమ్మల్ని ఎప్పుడైతే ఈ ఊర్లో అడుగు పెట్టానో తెలుగుదేశం కండువా వేసుకున్న ప్రతి ఒక్కరు నా కుటుంబ సభ్యులే, అన్నలు అక్కలు అని ఒకే ఒక నమ్మకంతో ఈ పార్వతీపురంలో జరిగే ప్రతి పండుగ, సంక్రాంతి కూడా మీతోనే చేసుకుంటున్నా, క్రిస్మస్ మీతోనే చేసుకుంటున్నా, ఉగాది కూడా మీతోనే చేసుకుంటున్నా. ఎన్డీఏ కూటమిలో ఎవరైతే కూటమిలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఈరోజు రావాలి, మనందరం కలిసి ఒక మంచి పండగని కలిసి చేసుకునే ఉద్దేశంతోనే ఈరోజు కూటమి క్రిస్మస్ కార్యక్రమాన్ని మన నియోజకవర్గంలో చేసుకోవడం జరిగింది. లాస్ట్ ఇయర్ కూడా జరిగింది. ఇదే విధంగా మనం ఉన్నంత వరకు నేను అనుకున్న 3 పండుగలు ఖచ్చితంగా కలిసి చేసుకోవాలి. ఒకటి మన తెలుగువారి పండుగ ఉగాది, తెలుగువారి అతిపెద్ద పండుగ సంక్రాంతి, క్రిస్మస్ కూడా. క్రిస్మస్ అనేది ప్రపంచంలో ప్రతి ఒక్కరు చేసుకుంటారు. అందుకని మన ఊళ్ళో కూడా క్రిస్మస్ చేయాలని పార్టీ ద్వారా ఇప్పుడు అనుకున్నాను. అందులో భాగంగా ఈరోజు వచ్చిన ప్రతి కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున మరొకసారి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన దైవజనులు పేరు పేరున ప్రతి ఒక్కరికి దేవుని నామాన్ని మీ అందరికీ వందనాలు తెలియజేసుకుంటున్నాను. మీ ఎప్పుడు కూడా మా నియోజకవర్గం గురించి ప్రార్థన చేయండి, మా నాయకుల గురించి ప్రార్థన చేయండి. అభివృద్ధిలో మేము పడుతున్న ప్రతి దాంట్లో దేవుని సాయం ఉండాలని మీరు ప్రార్థన చేయండి. మీ ప్రార్థనలు ఖచ్చితంగా మమ్మల్ని ముందుకు తీసుకెళ్తాయి. మీ ప్రార్థనలు ఖచ్చితంగా మా నియోజకవర్గాన్ని అభివృద్ధిలో ముందుకు తీసుకెళ్తాయని నమ్ముతూ ఈరోజు వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా ఈరోజు భోజనాలు కూడా ఉన్నాయి. ఈరోజు కలిసే ఉందాం, ఈరోజు అందరం కూడా మాట్లాడుకుందాం. ప్రతి ఒక్కరితోని మాట్లాడతా, ప్రతి ఒక్కరితోని ఫోటో దిగుతా. ఈరోజు ఒక అద్భుతమైన రోజు మీ అందరితో షేర్ చేసుకొని ఆనందంగా గడపడానికే ఈ కార్యక్రమం పెట్టాం. పార్టీ ఉద్దేశాలు లేవు, ఏమీ లేవు. కూటమిలో ఉన్న ప్రతి ఒక్కరు రావాలి, అందరూ సంతోషంగా ఉండాలని ఈరోజు విందు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. వచ్చిన ప్రతి ఒక్కరు విందుని తీసుకెళ్తూ మీ యొక్క ఆశీర్వాదాలు కూడా ఇవ్వాలని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను. నేను జై హింద్, జై తెలుగుదేశం.